తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ కేబుల్ టీవీ ప్రేక్షకులకు అతి తక్కువ ధరలకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడానికి నాంది పలికి 4K ఆర్డీకే లైనెక్స్ బేస్డ్ ఐపీటీవీ బాక్స్ ను భీమ్ టీవీ పేరుతో తీసుకురావడం అభినందనీయమని భీమవరం డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కటికల పల్లారావు మావుళ్లమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి అన్నారు. బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు పర్యవేక్షణలో భీమవరం డిఎన్ఆర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం ఉదయం భీమ్ టీవీ స్టాల్ ని ఏర్పాటు చేశారు. భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చునని భీమ్ టీవీ ప్రతినిధులు తెలిపారు. వాకర్స్ కు భీమ్ టీవీ ఫైర్ స్టిక్ ఉపయోగాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భీమ్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు. మన డిఎన్ఆర్ గ్రౌండ్స్లో మరి బీసీఎన్ ఛానల్ వారు భీమ్ టీవీ యాప్ అని ఒకటి లాంచ్ చేశారు కొత్తగా. దాని గురించి మనకు చెప్పడానికి, మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజున ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ యాప్ కనుక మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 5,000 రూపాయల సబ్స్క్రిప్షన్ సంవత్సరానికి కడితే మొత్తం అన్ని ఛానల్స్ కూడా మనం విడివిడిగా సబ్స్క్రైబ్ చేయకుండా ఇందులో చూడొచ్చు. అలాగే లోకల్ ఛానల్స్ కూడా చూడొచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మనకి ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది వాళ్ళు చెప్పిన ప్రకారం. అలాగే ఆండ్రాయిడ్ టీవీ ఉంటే మనకి ఫైర్ స్టిక్ పెట్టుకోవచ్చు, లేకపోయినా కూడా మనం సజెస్ట్ చేస్తారు. కాబట్టి వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ భీమ్ టీవీ యాప్ కనుక తీసుకుంటే అన్ని ఛానల్స్ కూడా మనం ఒక్క దీంట్లోనే భీమ్ యాప్లోనే చూడొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇది సబ్స్క్రైబర్కి చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ కూడా చూసి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ అండి, మేము భీమ్ టీవీ యాప్ ఆల్రెడీ వాడతాము. అండ్ ఇది లోకల్ ఛానల్స్ అన్ని చాలా ఛానల్స్ దీంట్లో వస్తున్నాయి. మన ఇంట్లో ఉన్న బయట ఎక్కడికైనా వెళ్ళి మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ని. అండ్ అందరూ యూజ్ చేసుకోండి. బాగుంది. భీమవరం ఎస్పీ స్ట్రీట్లో శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి 50వ జాతర మహోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తనయుడు రవితేజ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరను ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జట్ల రాంబాబు, జట్టి వెంకటేశ్వరరావు, కరుకు పోతురాజు, చొక్కా కిషోర్ పాల్గొన్నారు. ఒకవైపు గాంధీజీతో పాటు పలువురు నాయకులు అహింసావాదంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మి పోరాటం సాగిస్తే సుభాష్ చంద్రబోస్ మాత్రం సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుండి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టారని, ఆయన మరణం ఇప్పటికీ ఒక రహస్యంగా మిగిలిపోయిందని అఖిల భారత శోభన్ బాబు కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు బట్టిప్రోలు శ్రీనివాసరావు అన్నారు. శ్రీ విజ్ఞాన్ వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద అమరవీరుల స్ఫూర్తి వనంలో భారత స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. క్విట్ ఇండియా స్తూప పునర్నిర్మాణ కమిటీ సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇటువంటి మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు. ఈ స్మృతి వనానికి ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జిల్లా కలెక్టర్ నాగరాణులు అనుమతి ఇవ్వడంతో ముందుకు సాగుతున్నామని, ప్రముఖ పారిశ్రామికవేత్త గాదిరాజు సుబ్బరాజు 50,000, యువజన నాయకులు పరిపాటి శ్రీనివాస్ 25,000, మాజీ కౌన్సిలర్ ఎండి నౌషాద్, కోటమర్తి వీరభద్రరావులు చెరో 10,000 రూపాయలు అందించారని, ఇంజనీర్ సతీష్ ఈ నిర్మాణం చేపడుతున్నారని, మరో 2 లక్షల రూపాయలు కావాల్సి ఉందని దాతలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కె రాంప్రసాద్, నడింపల్లి బంగారాజు తదితరులు పాల్గొన్నారు. భారతమాత సంఖ్యలు తెంపాలి, ఈ దేశానికి విముక్తిని కలిగించాలి అనేటువంటి ఆలోచనతో పనిచేసి ఆయన ఆనాడే కొరియర్ అనేటువంటి వ్యవస్థను కల్పించినటువంటి వారు. ఒక ఉత్తరాన్ని గూఢాచారి వ్యవస్థ ద్వారా
మరి ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థకి ఒక వ్యవస్థగా తయారు చేసి తీసుకొచ్చినటువంటి గొప్ప శక్తిశాలి, ధైర్యశాలి, ఎంతో తెలివైనటువంటి వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ని ఇవాళ శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో స్మరించుకోవడం అంటే చాలా మరి ఆనందదాయకం, స్ఫూర్తిదాయకంగా నేను భావిస్తున్నాను. మరి గత 16 రోజులుగా భీమవరం పట్టణంలో అన్ని వర్గాల వారితోటి గాంధీనగరం కుష్ఠవ్యాధి తోట, అలాగే అరుణోదయ మనోవికాస కేంద్రం, అదేవిధంగా రమణరాజు పాఠశాల, వెంకటేశ్వర బదిలీ పాఠశాల, ఇలా అనేక చోట్ల ఈ ఉత్సవాలు చేస్తే చాలామంది స్పందించడం జరిగింది. అందరికీ స్వాతంత్ర నావల ఉద్దేశంలో ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ స్తూప పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో దీనిలో బాగు చేయాలని మరి కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మనకు అనుమతి ఇవ్వటం, దానికి దాతలు ముందు జరిగింది. దాంట్లో పారిశ్రామికవేత్త మన గాజుల సుబ్బరాజు గారు 50,000 రూపాయలు ఇచ్చారు. అలాగే మన పరిపాటి శ్రీనివాస్ యువజన నాయకుడు ఆయన 20,000 ఇవ్వడం జరిగింది. అలాగే మరి స్వాతంత్ర సమర యోధురాలు కోటమతి కనకమ్మ గారి మనమడు వీరభద్రరావు మరి ఆయన ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎండి నౌషాద్ వారు కూడా 10,000 ఇవ్వడం జరిగింది. మరి ఇంకా దీనికి 2 లక్షల రూపాయలు అయితే సుందరవనంగా తయారు చేయడానికి ప్రాక్టికల్ జరిగింది. మరి ముఖ్యంగా అది ఇంజనీర్ సతీష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. భీమవరం పట్టణం గునుపూడి నల్లంవారి వీధి కూడల్లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఈ నెల 20వ తేదీ ఉదయం 9 గంటలకు పునఃప్రతిష్ఠించనున్నట్లు భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు, స్థానిక ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజులు విచ్చేసి విగ్రహ ఆవిష్కరణ చేస్తారని చెప్పారు. 1992లో ఈ ప్రాంతంలో నందమూరి తాతాజీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారని, అది ధ్వంసమవడంతో నందమూరి తాతాజీ కుటుంబ సభ్యులు దాతల సహకారంతో నూతనంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సోడదాసి సిల్వియా, బోనం రవికుమార్, మద్దాల సాయి కుమార్, అయినంపుడి వెంకట్రామరాజు, ఆలమూరి కరుణశ్రీ, మేడపాటి సాగర్ తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ నెల 20వ తారీఖున మన భీమవరం పట్టణంలోని గునుపూడి సెంటర్లో నల్లవారి వీధిలో రాజీవ్ గాంధీ విగ్రహ పునః ప్రారంభించడం జరుగుతుంది. దీనికి మనకి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కోయ మోషన్ రాజు గారు, మన స్థానిక ఎమ్మెల్యే పొలపర్తి రామాంజనేయులు గారు, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరి బాపిరాజు గారు, అలాగే ఈయనందరూ కూడా విగ్రహ ఆవిష్కరణ చేస్తారు. అలాగే మన అందరూ కూడా పార్టీలకు అతీతంగా ఆ విగ్రహ ఆవిష్కరణకి అందరూ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విగ్రహం గతంలో నందమూరి తాతాజీ గారి ఆధ్వర్యంలో 1992లో పెట్టడం జరిగింది. ఆ విగ్రహం కొన్ని కారణాల చేత విగ్రహం పాడైంది. ఆ పాడైపోయిన విగ్రహాన్ని మన నందమూరి తాతాజీ గారి కుటుంబ సభ్యులు అందరూ సహకారంతో విగ్రహం మళ్ళీ మన 20వ తారీఖున మంగళవారం ఉదయం 9 గంటలకి మన ఈ ప్రముఖులందరి చేత కూడా విగ్రహావిష్కరణ చేయడం జరుగుతుంది. ఈ విగ్రహావిష్కరణ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ పెనుమస సూర్య సౌమిత్ కృతజ్ఞతలు తెలిపారు. మండల కేంద్రమైన కాళ్ల గ్రామంలో సచివాలయ ఆవరణలో సర్పంచ్ బందా విజయ, పండు సహాయ సహకారాలతో ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ భీమవరం వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్య సౌమిత్ మాట్లాడుతూ కంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు కాళ్ళలో చక్కటి క్యాంప్ అరేంజ్ చేశారు మన సర్పంచ్ విజయ్ గారు, అలాగే పండు గారు అండి. సో గ్రామ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.
ఎటువంటి కంటి సమస్యలు ఉన్నా చిన్నదైనా పెద్దదైనా కూడా ఇక్కడ అయిపోయి ఉచితంగా చూసి మందులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కళ్ళజోళ్ళు కూడా ఇక్కడే చూసి ఇవ్వడం జరుగుతుందండి. ఒకవేళ ఏదైనా ఆపరేషన్స్ కానీ, లేజర్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవసరమైన వాళ్ళకు కూడా వీలైనంత తక్కువ ధరలోనే హాస్పిటల్లో చేసి పెట్టేలా చెప్పాం. కళ్ళజోళ్ళు అవసరం వాళ్ళకి ఇక్కడ కళ్ళజోళ్ళు ఇచ్చేస్తామండి. లేదా చిన్న చిన్న కంటి సమస్యలకి అరుకులు కానీ, బిళ్ళలు కానీ అవసరమైన వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఏదైనా హాస్పిటల్లో నరానికి సంబంధించి చూడాల్సిన ఉన్నా, లేదా శుక్లం ఆపరేషన్ చేయాల్సి ఉన్నా కూడా హాస్పిటల్ రమ్మని అక్కడ కూడా అతి తక్కువ ధరలోనే వాళ్ళు చేసి పెట్టేలా చెప్పాం. ఈ రోజు కాలగ్రామ పంచాయతీలో నిర్వహించిన ఐడియల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారు నిర్వహించు కంటి వైద్య శిబిరం ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ సూర్య సౌమిత్ గారికి, అలాగే భాస్కర్ రాజు గారికి మా కాలగ్రామ తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మా కాలగ్రామ ప్రజలందరూ వినియోగించుకుని ఎలాంటి కంటి సమస్యలున్నా ఇక్కడే ఉచితంగా చూసి టాబ్లెట్స్ అలాగే స్పెట్స్ కూడా ఇస్తానంటున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిరంజీవి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఆకివీడు పోలీస్ స్టేషన్ వద్ద సీఐ జగదీశ్వరరావు చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ జగదీశ్వరరావు మాట్లాడుతూ చిరంజీవి ఫ్యాన్స్ చేసే కార్యక్రమాలు ఉచిత రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటే కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి ఫ్యాన్స్ జిల్లా ఉపాధ్యక్షులు చిరంజీవి సత్యనారాయణ మాట్లాడుతూ ఆగస్టు 22వ తేదీన జరిగే ఉచిత రక్తదాన శిబిరాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ థియేటర్ అధినేత ముదునూరి శ్రీహర్ రాజు, జడ్డు దుర్గాప్రసాద్, గంధం అశోక్, మజ్జి అరుణ్తో పాటు పోలీస్ సిబ్బంది, చిరంజీవి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి చిరంజీవి గారి పిలుపు మేరకు, అలాగే మరి అఖిల భారత చిరంజీవి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రమణ స్వామినాయుడు గారి ఆదేశాల అనుసారం మన ఈ వారం రోజులు కూడా ప్రతిరోజు ఇప్పటివరకు మొక్కలు పాల్గొంటూ వచ్చాం. అలాగే 22వ తారీఖున భారీ ఎత్తున బ్లడ్ క్యాంపు, అలాగే అన్నదానం, అలాగే వస్త్రదానం, అలాగే స్కూల్లో బుక్స్ కూడా ఈ వారం రోజుల కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాం. మరి ప్రతిరోజు మరి అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది. మరి వచ్చి సిఐ గారు మన స్టేషన్ ఎదురుగా మరి చేసిన ఈ ఇరువైపులా మరి మొక్కలు నాటడం జరుగుతుంది. అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాలన్నీ కూడా పచ్చదనంతో కలకలాడాలని గ్లోబల్ వార్మింగ్ నిరోధించే ఉద్దేశంతో ఆయన పచ్చదనానికి మొక్కలు నాటాలని చూడడంతో చిరంజీవి ఫ్యాన్స్ ఆకివీడు మండలం సంబంధించిన వారందరూ కూడా ఈరోజు మంచి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మా పోలీస్ స్టేషన్ దగ్గర ఈరోజు మొక్కలు నాటే అవకాశం నాకు కల్పించారు. వారందరికీ కూడా నాకు ఆకివీడు ఎంఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వీరమల్లు పాండురంగ విఠలరావు తండ్రి వీరమల్లు వెంకటరత్నం 40వ వర్ధంతిని పురస్కరించుకుని ఆకివీడులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు ఆహార పొట్లాలు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా విఠలరావు మాట్లాడుతూ వీరమల్లు వెంకటరత్నం సర్ప లక్ష్మమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో విఠలరావు తనయుడు మురళితో పాటు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు గవర్నమెంట్ ఆసుపత్రిలో పేషెంట్లకు వాళ్ళ బంధువులకు భోజనాలు, పళ్ళు, డ్రెస్సులు ఇవ్వడం జరిగింది. అలాగే గ్రామంలో లేబర్ కూడా పంచడం జరిగింది. భీమవరంలోని సిపిఎం జిల్లా కార్యాలయం వద్ద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సీనియర్ నాయకులు వలవల శ్రీరామ్మూర్తి సంతాప కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరాం మాట్లాడుతూ వలవల శ్రీరామ్మూర్తి 90 సంవత్సరాల వృద్ధాప్యంలో అనారోగ్యంతో శనివారం మరణించారన్నారు. 1935లో నార్నిమెరక గ్రామంలో శ్రీరామ్మూర్తి జన్మించారని, విద్యార్థి దశ నుండే అభ్యుదయ భావాలతో ఉండేవారని, తర్వాత ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి ఆదర్శ ఉపాధ్యాయునిగా పనిచేశారన్నారు. వేలాది మంది విద్యార్థుల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దారన్నారు. సోషలిస్ట్ చైతన్యంతో జిల్లాలో ఉపాధ్యాయ ఉద్యమ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించారని, యూటీఎఫ్ జిల్లా ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. కమ్యూనిస్టు యోధులు ఉద్దరాజు రామం, అల్లూరి సత్యనారాయణ, ఆర్ సత్యనారాయణరాజు, ఎస్ఆర్ పోలిశెట్టి తదితరుల నాయకుల స్ఫూర్తితో సిపిఎం సభ్యుడయ్యారని, పార్టీ అవసరాల మేరకు పార్టీ నాయకత్వం కోరిన వెంటనే 1984లో ఉద్యోగం నుండి వైదొలిగి పూర్తికాలం కార్యకర్తగా నర్సాపురం డివిజన్ పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన త్యాగశీలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం వైకుంఠరావు, మామిడిశెట్టి రామాంజనేయులు, కార్యకర్తలు మల్లిపూడి ఆంజనేయులు, ఒడుగు వెంకటేశ్వరరావు, త్రిమూర్తులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు, జిల్లాలో రైతు ఉద్యమంలో ప్రముఖమైన పాత్ర పోషించిన కమ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి గారు నిన్న వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో చెందారు. ఆయన వయసు 90 సంవత్సరాలు.
కామ్రేడ్ వలవల శ్రీరామ్మూర్తి గారికి సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కమిటీ తరఫున ఘనంగా నివాళులు జోహార్లు అర్పిస్తున్నాం. శ్రీరామ్మూర్తి గారు 1935 సంవత్సరంలో నార్నిమెరక గ్రామంలో జన్మించారు. విద్యార్థిగా ఉండగానే మంచి భావాలు అలవాటు చేసుకున్నారు. తర్వాత ఉపాధ్యాయుడయ్యారు. ఆదర్శ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. వందలాది మంది విద్యార్థుల్ని చక్కగా తీర్చిదిద్దారు. ఈ సమాజం యొక్క మార్పు కోసం పనిచేయాలి అని ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి కమ్యూనిస్ట్ అయి సిపిఎం పార్టీలో చేరి సిపిఎం పార్టీ నాయకుడిగా పనిచేశారు. బ్రతికొండగా ఈ సమాజం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. చనిపోయిన తర్వాత కూడా తన దేహం ఈ సమాజానికి ఉపయోగపడాలని శ్రీరామ్మూర్తి గారు నేత్రదానం చేశారు. తన భౌతిక కాయాన్ని కూడా ఆసుపత్రి వైద్య విద్యార్థుల యొక్క పరీక్షల కోసం తన బాడీని తన శరీరాన్ని కూడా దానం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భీమవరం పట్టణంలోని పలు వార్డుల్లో మావుళ్లమ్మ అమ్మవారి జాతర ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. రాష్ట్రంలోని కొన్ని గ్రామాలు మాత్రమే ఆదర్శ గ్రామాలుగా ఉన్నాయి. సమిష్టి కృషితో అన్ని గ్రామాలను ఆదర్శవంతమైన గ్రామాలుగా తీర్చిదిద్దవచ్చు. రిటైర్డ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వివి లక్ష్మీనారాయణ. కోల్కతాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళా డాక్టర్ హత్యకు నిరసనగా ఆకువీడు ఐఎంఏ ఆధ్వర్యంలో అన్ని పార్టీలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఉచిత కంటి వైద్య శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపిన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పెన్మసి సూర్య సౌమిత్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.